హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సోను వచ్చినప్పుడు ఈ సైజులో ఉన్నాడనమాట. ఇప్పుడు ఇంకొంచెం గ్రోత్ వచ్చింది గదా! అంటే కనీసం వాటి మెడ కూడా ఎక్స్‌పాండ్ చేయలేనంత చిన్నగా ఉన్నాయి. అందుకని తొందరగా గ్రో చేద్దామని చెప్పి చికెన్ స్టార్ట్ చేశాం. అంటే అందరిని స్టార్ట్ చేయమని నేను రికమెండ్ చేయట్లేదు. జస్ట్ ట్రై చేద్దాము. అసలు తింటాయో లేదో జస్ట్ చూద్దాము. ఇన్ కేస్ తినకపోతే జస్ట్ ఆ వాటర్ అన్నా తాగుతాయి గదా! చాలా చిన్నగా ఉన్నాయి. అసలు ఆ కాళ్ళు, చేతులు వేళ్ళైతే చాలా సన్నగా ఉన్నాయన్నమాట. సో, జస్ట్ వాటర్ అయినా తాగుతాయి. రెడ్ ఇయర్ స్లైడర్‌కి చికెన్ ఇష్టం గదా! అసలు ఎప్పటి నుంచి తింటాయో ఒకసారి చూస్తే నెక్స్ట్ టైమ్ నుంచి మనకి ఒక ఐడియా వస్తుందని జెప్పి ఒక్కసారే పెట్టాను. సో, మీ అందరిని రికమెండ్ చేయట్లేదు చికెన్ ఇప్పటి నుంచే పెట్టమని. కొంచెం పెద్దయిన తర్వాతే పెట్టండి, ఇబ్బందేం లేదు. ఇవి తింటాయో లేదో చూడండి. మన సప్పుకైతే ఫస్ట్ 6 మంత్స్ వరకు కంప్లీట్‌గా స్టిక్సే పెట్టింది. ఇంక వేరే ఫుడ్ ఏం పెట్టలేదనమాట. ఆ స్టిక్స్ గూడా తెలుసు గదా! చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు వీటికి గూడా అంతే. ఒక స్టిక్‌లో 3 పీసెస్ చేసి వేస్తామనమాట. ఒక్కసారిగా పెద్దయి తినలేవని. ఇన్ కేస్ మనం అలాగే వేసేసినా అవి కొరుక్కొని తింటాయిలెండి. ఇబ్బందేం లేదు. బట్ ఎందుకులే ఒక్కసారిగా మింగుతాయేమో అని చిన్న చిన్నయి చేసి పెడుతున్నాం. ఇప్పుడు ఇవి చికెన్ తింటాయో లేదో చూడండి. ఆహ్, సప్పుకైతే స్టిక్స్ పెట్టా అన్నాను గదా! 6 మంత్స్ తర్వాత అన్నప్రాసనలాగా స్టార్ట్ చేసి దోస, చపాతీ, ఇడ్లీ, బిస్కెట్స్ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి ఎలా పెడతాం 6 మంత్స్ బేబీకంటే ఈజీ డైజెషన్‌వి చూసుకొని పెడతాం గదా! అలాగే క్యారెట్ జ్యూస్ అవన్నీ 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసాం. 1 ఇయర్ తర్వాత బర్త్‌డే గిఫ్ట్‌లాగా చికెను, నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసామనమాట. చికెన్ తింటున్నాడు. ఫిష్ కూడా తింటాడేమో చూద్దాం. ఫిష్ తింటున్నాడు. ప్రాన్స్ తింటాడేమో చూద్దాం. అలా ఒక్కొక్కటి మేమేం తింటే అవి కంపల్సరీ ఫస్ట్ సప్పుకి పెట్టి, తర్వాత మేము తినడం అలవాటయిపోయింది. అంటే బుజ్జోడు గదా! ఇంట్లో ఎవరైనా ముందు చిన్న పిల్లలకి పెట్టే గదా! తర్వాత పెద్దవాళ్ళు తింటారు. అలా ఏదైనా ఫస్ట్ సప్పుకి పెట్టేసి వాడు తిన్న తర్వాత మేము తినేవాళ్ళం. ఇన్ కేస్ వాడిని మర్చిపోయి పెట్టకుండా అంటే మర్చిపోయి కాదు నిద్రపోతున్నాడులే తర్వాత తింటాడులే అని తింటే వాడు ఏమేం చేసేవాడో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కదా! ఇక్కడ చూస్తున్నారా? తింటున్నాయి అవి చికెను. అసలు ఎలా తింటున్నాయో చూడండి. ఆ నెయిల్స్ కనిపిస్తున్నాయా? కాళ్ళు, చేతులు అసలు ఎంత సన్నగా, చిన్నగా ఉన్నాయో. అలాగే పట్టుకొని లాక్కొని తింటున్నాయి. భలే ఉంది గదా! చూడండి. భలే క్యూట్‌గా అనిపిస్తుంది గదా! అంత చిన్నవి అసలు ఆ బుడ్డోడికి చూస్తున్నారా? చిలువులు పాండే అమ్మా! ఆహ్, సోను మోను చెయ్యి గూడా కొరికేసిందేమో అని భయమేసింది నాకు. బట్ కొరకదులెండి. వాటికి అర్థమైపోద్ది గదా! జస్ట్ అలా పట్టుకున్నారు. ఫస్ట్ టైమ్ గదా చికెన్ తినడం. అందుకని పట్టేసుకుంది. ఇంక కొంచెం గ్యాప్ ఇచ్చాం గదా! ఇబ్బందేం లేదు. ఇప్పుడు సోను ఫీమేల్ అన్నాను గదా! సోను హెడ్ కొంచెం బయటకొచ్చింది చూసారా? కొంచెం పెద్దదది. ఈ మోను మాత్రం చాలా చిన్నోడు. షెల్ చిన్నగా ఉంటది. మామూలుగా మేల్‌కి సైజ్‌లో చిన్నగానే ఉంటాయి గదా! మేల్. ఈ చిన్నోడు ఆ హెడ్ కంప్లీట్‌గా ఎక్స్‌పాండ్ కూడా చేయట్లేదనమాట. నెక్ అలా పైకెత్తి చూడడం, ఇంకా అంతవరకు కూడా రాలేదు. చిన్నోడు పాపం. నేను మాత్రం మళ్ళీ చెప్తున్నాను. చికెను ఇప్పటి నుంచే పెట్టమని నేను రికమెండ్ చేయను. ఎందుకంటే నేను ఆ చికెన్ పెట్టడానికి 100 సార్లు ఆలోచించుకొని నీట్‌గా చాలా చిన్న పీసెస్ చేసి అందులో మళ్ళీ స్కిన్‌లాగా అలా ఏం రాకుండా అంటే చాలా ఇబ్బంది. కొంచెం తేడా పడినా వామిటింగ్ అయిపోతాయన్నమాట వీటికి. ఎందుకు ఇవేమన్నా వామిటింగ్ చేశాయా? మీరు చూసారా? అని డౌట్ వస్తుందేమో. ఇవైతే వామిటింగ్ చేయలేదు. చూడండి కంప్లీట్‌గా తినేస్తాయి. హెల్తీగానే ఉన్నాయి. బట్ ఆల్రెడీ తిని అయిపోయిందిలెండి. అందుకే చెప్తున్నాను. ఇబ్బందేం లేదు. బట్ సప్పు ఎండు చేపలు తింటాడు కదా! వాడు పెద్దోడయిపోయాడు. 3 ఇయర్స్ బేబీ అయిపోయాడని జెప్పి ఎండు చేపలు వేసేస్తే వాడు ఒక్కసారిగా పెద్ద పెద్ద పీసెస్ తినేస్తాడు గదా! అప్పుడు తేడా పడిద్దనమాట. అసలే డ్రై ఫిష్ గదా! అందులో ఒకేసారి ఎక్కువ తినేస్తే వామిటింగ్ అయిద్దనమాట. వాడికి ఆత్రం ఎక్కువ గదా! అందుకని వామిటింగ్ చేసుకుంటాడు. అందుకని చెప్తున్నా. పిల్లలు పిల్లలే అనమాట. మనమే జాగ్రత్తగా పెట్టాలి. మా అమ్మ అదే తిడతా ఉంటది. చూసుకొని పెట్టు. వాడు ఆత్రం అసలు మొత్తం తినేస్తాడు. నిదానంగా తినిపించు అని చెప్పి చెప్తా ఉంటది. నేనేందంటే వాడికి అలవాటయిపోయింది గదా! తినేస్తాడులే వాడికి తెలీదా? పెద్ద పీసా, చిన్న పీసా అనేది అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను. బట్ తేడా పడింది. అందుకని చెప్తున్నా. ఇప్పటి నుంచి నాన్ వెజ్ పెట్టమని నేను చెప్పట్లేదు. పెట్టినా చాలా నీట్‌గా ఉండాలి పీస్. థ్రెడ్‌లాగా, దారంలా ఏమన్నా చికెన్‌కి కనిపిస్తుంది గదా! అలా స్కిన్ లేయర్ ఉండకూడదు. చాలా నీట్‌గా, జాగ్రత్తగా చూసి పెట్టాలి. ఇప్పటికొకసారి వేసింది అయిపోయింది గదా! మళ్ళీ వేస్తున్నాను చూడండి. చిన్నయి చేసి పెడితే మొత్తం కంప్లీట్ చేసేసాయన్నమాట.
ఒక్కసారే పెట్టాను. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఒక్కసారే మళ్ళీ రిపీట్ చేయలేదులెండి. కొంచెం పెరిగిన తర్వాత పెడదాంలే. అసలు తింటాయో లేదో అనుకున్నాను. బట్ మొత్తం ఇష్టంగా తినేసాయి. సో, ఇంకో 1 మంత్ ఆగిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ఎందుకు తొందర ఏముంది. హాయిగా స్టిక్స్ తింటున్నాయి. మళ్ళీ ఇప్పటి నుంచే ఇవి అలవాటు చేశామనుకోండి, స్టిక్స్ తినకపోతే ఇబ్బంది గదా! అందుకని స్టిక్స్ తింటాయి సరిపోతుంది. ఇంకొంచెం పెద్దయిన తర్వాత వీళ్ళకి గూడా అలవాటు చేద్దాం. చికెను, ప్రాన్స్, ఫిష్, డ్రై ఫిష్ అన్నీ అలవాటు చేద్దాం. ఇలా చికెన్ పెట్టకపోయినా జస్ట్ కాసేపు వాటర్‌లో ఉంచేసి, ఆ పీసెస్ తీసేసి, అప్పుడు వీటిని వదిలిపెడితే ఇంకా సేఫ్. నాకైతే ఇదే బెస్ట్ అనిపిచ్చింది. ఎందుకంటే అవి మింగుతాయేమో, ఏమన్నా ఇబ్బందేమో అనే భయం ఉండదు. బట్ ఆ చికెన్ వాటర్ తాగుతాయి కాబట్టి హెల్తీగా గ్రో అవుతాయి. తొందరగా గ్రో అవుతాయన్నమాట. ఓకే. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.